ఎన్డీఏ ప్రభుత్వ 12 ఏళ్ల సుపరిపాలనపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థలో సుపరిపాలన అనే భావన అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సేవల నాణ్యత, ప్రజల జీవితాల్లో తీసుకువస్తున్న సానుకూల మార్పులు, పరిపాలనా వ్యవస్థలోని పారదర్శకత, అవినీతి నియంత్రణ, ప్రజా సంక్షేమ కార్యక్రమాల సమర్థవంతమైన అమలు వంటి అంశాలు ఒక దేశ అభివృద్ధికి కొలమానాలుగా పరిగణించబడుతున్నాయి. అయితే స్వాతంత్ర్యం అనంతరం దేశంలో అనేక పరిపాలనా సంస్కరణలు చేపట్టినప్పటికీ ప్రజాసేవల పంపిణీలో జాప్యం, అవినీతి, పథకాల అమలులో లోపాలు వంటి సమస్యలు కొనసాగాయి. ఈ సమస్యలను అధిగమించడానికి 2014లో ఏర్పాటైన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సుపరిపాలన భావనను అందిపుచ్చుకుంది. సుపరిపాలన అనేది ప్రజల అవసరాలు, ఆకాంక్షలు, హక్కులను కేంద్రంగా చేసుకుని ప్రభుత్వం నిర్వహించే బాధ్యతాయుతమైన, పారదర్శకమైన, సమర్థవంతమైన పరిపాలనా వ్యవస్థ. సుపరిపాలనలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల కంటే ఆ నిర్ణయాలు ఎలా అమలవుతున్నాయి, ప్రజలకు ఎంతమేర ప్రయోజనం కలిగిస్తున్నాయనే అంశాలకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఉదాహరణగా చెప్పుకుంటే పౌర కేంద్రీకృత సేవల్లోనూ సంక్షేమ పథకాల పంపిణీలో జరుగుతున్న అవినీతిని అరికట్టేందుకు ఎన్డీఏ ప్రభుత్వం పీఎం జన్ ధన్ బ్యాంకు ఖాతాలను తెరిచింది. ఈ బ్యాంకు ఖాతాలను ఆధార్ కార్డ్, మొబైల్ నంబర్తో అనుసంధానించడం వల్ల సంక్షేమ పథకాల ఫలాలు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకే జమ చేయబడ్డాయి. దీంతో అవినీతితో పాటు మధ్యవర్తుల దళారీ వ్యవస్థ కూడా పూర్తిగా నిర్మూలించబడింది. 54 కోట్ల మందికి పైగా ప్రజలకు బ్యాంకు సేవలు అందుబాటులోకి వచ్చాయి. వారందరినీ బ్యాంకింగ్తో అనుసంధానం చేయడం వల్ల మరిన్ని పథకాలు వారికి నేరుగా చేరేలా మార్గం సుగమం అయింది. 2014లో ఏర్పాటైన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మినిమం గవర్నమెంట్, మాక్సిమం గవర్నెన్స్ అనే భావనను కేంద్రంగా చేసుకుని పరిపాలనను ప్రారంభించింది. దీని ప్రధాన ఉద్దేశం ప్రభుత్వ యంత్రాంగాన్ని మరింత సమర్థవంతంగా మార్చడం. అలాగే పరిపాలనలో సాంకేతిక వినియోగానికి అధిక ప్రాధాన్యమిచ్చి ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత సులభంగా, వేగంగా, పారదర్శకంగా అందించేందుకు డిజిటల్ వేదికలను సైతం విస్తృతంగా ఉపయోగించుకుంది ఎన్డీఏ ప్రభుత్వం. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రత్యక్షంగా వెళ్లాల్సిన అవసరాన్ని తగ్గిస్తూ అనేక సేవలను ఆన్లైన్ ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటి వల్ల సేవల పంపిణీలో వేగం గణనీయంగా పెరిగింది. అయితే ఈ సుపరిపాలనలో డిజిటల్ గవర్నెన్స్ అనేది ఒక కీలక సాధనంగా మారింది. డిజిటల్ ఇండియా కార్యక్రమం ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజలకు ఆన్లైన్లో అందించడానికి విస్తృతమైన ప్రయత్నాలు 2014లోనే ప్రారంభమయ్యాయి. భూ రికార్డులు, పన్ను చెల్లింపులు, పాస్పోర్ట్ సేవలు, పెన్షన్లు, స్కాలర్షిప్లు, ఆరోగ్య సేవలు వంటి అనేక సేవలు డిజిటల్ రూపంలో అందుబాటులోకి వచ్చాయి. భారతదేశాన్ని సాంకేతికంగా సాధికారత కలిగిన సమాజంగా, విజ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యంతో భారత ప్రభుత్వం చేపట్టిన అత్యంత ప్రతిష్టాత్మక కార్యక్రమమే ఈ డిజిటల్ ఇండియా. 2015 జూలై 1న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ విప్లవాత్మక ఉద్యమం ప్రారంభమై గత దశాబ్ద కాలంలో దేశ రూపురేఖలను, సామాన్యుడి దైనందిక జీవితాన్ని విశేషంగా మార్చివేసింది డిజిటల్ ఇండియా. ఈ డిజిటల్ ఇండియాతో ప్రతి పౌరుడికి మౌలిక సదుపాయంగా డిజిటల్ సేవలు అందించబడ్డాయి. అలాగే హైస్పీడ్ ఇంటర్నెట్ కూడా దేశంలోని ప్రతి గ్రామానికి అందుబాటులోకి వచ్చింది. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సైతం డిజిటల్ అక్షరాస్యత సాధ్యమైంది. డిజిలాకర్ వంటి సదుపాయాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఈ మార్పులన్నీ పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు ప్రభుత్వ సేవల్లో పారదర్శకత పెరగడంతో పాటు సమయం, ఖర్చు కూడా తగ్గుతుందని ఈ డిజిటల్ ఇండియా గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో ఇలా ప్రస్తావిస్తూ, क्या देश के लिए हम कुछ सोच सकते हैं? और इसलिए हमारा सपना है डिजिटल इंडिया. जब मैं डिजिटल इंडिया कहता हूं तब ये बड़े लोगों की बात नहीं है, ये गरीब के लिए है. अगर ब्रॉडबैंड कनेक्टिविटी से हिंदुस्तान के गांव जुड़ते हैं और गांव के आखिरी छोर की स्कूल में अगर हम लॉन्ग डिस्टेंस एजुकेशन दे सकते हैं, आप कल्पना कर सकते हैं कि हमारे उन गांव के बच्चों को कितनी अच्छी शिक्षा मिलेगी. जहां डॉक्टर नहीं पहुंच पाते, अगर हम टेली मेडिसिन का नेटवर्क खड़ा करें तो वहां पर बैठे हुए गरीब व्यक्ति को भी किस प्रकार की दवाई की दिशा में जाना, उसका स्पष्ट मार्गदर्शन मिल सकता है. ఇక ఈ డిజిటల్ ఇండియాతో గత పుష్కర్ కాలంలో భారత్ అనేక విజయాలు సాధించిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నగదు రహిత లావాదేవీల్లో ఒక సంచలనంగా నిలిచిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ రోజువారీ లావాదేవీల్లో అత్యవసరంగా మారింది. నేడు పెద్ద పెద్ద మాల్స్ నుండి చిన్న చిన్న వీధి వ్యాపారుల వరకు ప్రతి ఒక్కరు కూడా ఫోన్ పే, గూగుల్ పే వంటి యాప్స్ ద్వారా తక్షణ చెల్లింపులు చేస్తున్నారు. ప్రపంచంలోనే అత్యధిక డిజిటల్ లావాదేవీలు జరుగుతున్న దేశాల్లో భారత్ అగ్రస్థానంలో నిలవడానికి పునాది వేసింది డిజిటల్ ఇండియా. అదేవిధంగా ఒకప్పుడు విలాస వస్తువుగా ఉన్న ఇంటర్నెట్ నేడు ప్రపంచంలోనే అత్యంత చౌకైన డేటా ధరలతో భారత్లో లభిస్తోంది.
భారత్ నెట్ ప్రాజెక్టు ద్వారా లక్షలాది గ్రామ పంచాయతీలకు ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ చేరువైంది. 5G సేవల విస్తరణతో ఇంటర్నెట్ వేగం మరింత పెరిగింది. దేశంలో నిరుపేదలకు సంక్షేమం, గౌరవప్రదమైన జీవనాన్ని అందించాలనే ఉద్దేశంతో ఎన్డీఏ ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా దేశ జనాభాలో విస్తృత వర్గాలకు ఆహార భద్రత కల్పించింది. 81 కోట్ల మంది ప్రజలకు పైగా పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఆహార ధాన్యాలు ఉచితంగా అందిస్తోంది. ఈ పథకాన్ని 2028 వరకు కూడా ప్రభుత్వం పొడిగించింది. జాతీయ ఆహార భద్రత చట్టం కింద దేశమంతటా రేషన్ కార్డులను డిజిటలైజ్ చేసింది. అలాగే అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని లబ్ధిదారులందరికీ ఒకే దేశం ఒకే రేషన్ కార్డు పథకాన్ని 2026 మార్చి నుండి ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. దేశంలో పారిశుధ్యాన్ని మెరుగుపరిచేందుకు 2014 అక్టోబర్ 2వ తేదీన స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఎన్డీఏ ప్రభుత్వం ప్రారంభించింది. ఇందులో భాగంగా 12 కోట్లకు పైగా మరుగుదొడ్లను నిర్మించి దేశాన్ని బహిరంగ విసర్జన రహితంగా మార్చింది. ప్రజారోగ్యం, పారిశుధ్యంలో ఇది దేశం సాధించిన గణనీయమైన విజయమని చెప్పొచ్చు. ఇక గ్రామాల్లో ఒకప్పుడు మంచినీటి కోసం మైళ్ల దూరం నడవాల్సి వచ్చేది. కానీ ఎన్డీఏ ప్రభుత్వం ప్రారంభించిన జల్ జీవన్ మిషన్ ద్వారా 2026 మే నాటికి 15,85,00,000 గ్రామీణ కుటుంబాలకు సురక్షిత తాగునీటిని ప్రభుత్వం సరఫరా చేసింది. దేశానికి వెన్నుముక్కైన రైతు సంక్షేమానికి 2014 నుంచే ఎన్డీఏ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వ్యవసాయ మంత్రిత్వ శాఖ పేరును వ్యవసాయ రైతు సంక్షేమ శాఖగా మార్చడమే రైతుల పట్ల ఎన్డీఏ ప్రభుత్వానికున్న గౌరవాన్ని తెలియజేస్తోంది. విత్తనం నుండి విపణి మార్కెట్ వరకు ప్రతి దశలోనూ రైతులకు అండగా నిలుస్తూ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి వంటి పథకాల ద్వారా రైతులకు ఏటా 6,000 రూపాయలను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసి సాగు పెట్టుబడికి చేయూతనిస్తోంది. ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 22 వాయిదాల్లో దేశంలోని మొత్తం రైతులకు 4.27 లక్షల కోట్లకు పైగా నిధులు నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేయబడ్డాయి. అలాగే అకాల కారణంగా పంటలు దెబ్బతిన్నప్పుడు రైతులు నష్టపోకుండా పీఎం ఫసల్ బీమా యోజన పేరిట బీమా సదుపాయాన్ని కల్పించింది. 2016 నుంచి ఇప్పటి వరకు రైతులకు 1.9 లక్షల కోట్లకు పైగా పరిహారం చెల్లించింది ఎన్డీఏ ప్రభుత్వం. అలాగే ఈ నామ్ డిజిటల్ మార్కెట్ ద్వారా 1,80,00,000 మంది రైతులు తమ పంటను దేశంలో ఎక్కడైనా అమ్ముకునే సౌకర్యం కల్పించింది. ఇటువంటి ప్రోత్సాహకాల కారణంగా 2024-25 వచ్చేసరికి భారత్ 357 మిలియన్ టన్నుల రికార్డు స్థాయి ఆహార ధాన్యాల దిగుబడిని సాధించింది. ప్రపంచంలోనే అత్యధిక వరి ఉత్పాదక దేశంగా, రెండో అతిపెద్ద మత్స్య ఉత్పత్తిదారునిగా భారత్ నిలిచింది. ఇక ఆరోగ్య రంగంలో గత 12 సంవత్సరాలుగా భారత్ సాధించిన విజయాలు ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఉచిత ఆరోగ్య బీమా కార్యక్రమమైన ఆయుష్మాన్ భారత్ ద్వారా నిరుపేదలకు, 70 ఏళ్లు దాటిన వృద్ధులకు ఏటా 5 లక్షల రూపాయల ఉచిత వైద్య సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించింది. మొత్తం 43.93 కోట్ల మందికి పైగా ఆయుష్మాన్ కార్డులను పంపిణీ చేసింది. ఈ విధంగా ప్రజా ఆరోగ్యానికి భరోసానిస్తూ ఎన్డీఏ ప్రభుత్వం ప్రారంభించిన ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా అనేక మంది లబ్ధి పొందారు. వారిలో శ్రీకాళహస్తికి చెందిన శైలజ అనే లబ్ధిదారుని మాటలు ఇప్పుడు విందాం. పేరు శైలజ, శ్రీకాళహస్తి. నేను గృహిణిని. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2018లో ఆయుష్మాన్ భారత్ కార్డును ప్రవేశపెట్టి మా అందరికి ఇది ఉపయోగపడే విధంగా 5 లక్షల ఉచిత బీమా పథకం కల్పించడం జరిగింది. దీన్ని కూడా మా ఇంట్లో మా అత్తగారు అయినా ఆమె కూడా ఈ కార్డు ఉపయోగపడింది. నేను కూడా ఈ కార్డు ద్వారా లబ్ధి పొందాను. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇక నారీ శక్తి కోసం చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించే నారీ శక్తి వందన్ అధినియం బిల్లును ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చింది. అలాగే మహిళా సాధికారతకు కట్టుబడి లఖ్పత్ దీదీ వంటి పథకం ద్వారా 3 కోట్ల మంది గ్రామీణ మహిళలు ఆర్థికంగా నిలదొక్కునేలా ప్రోత్సాహకం అందించింది. సుకన్య సమృద్ధి యోజన కింద ఆడపిల్లల భవిష్యత్తు కోసం 4.6 కోట్లకు పైగా బ్యాంకు ఖాతాలను తెరిచింది. పీఎం ఉజ్వల యోజన పేరిట 10 కోట్ల మందికి పైగా మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందించి మహిళలను కట్టెల పొగ నుండి విముక్తి చేసింది. అలాగే మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలనే ఉద్దేశంతో వారికి రుణ సదుపాయం కల్పించింది. ముఖ్యంగా స్వయం సహాయక బృందాలు ఈ రుణ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకుని గ్రామీణ ప్రాంతాల్లోనూ, చిన్న పట్టణాల్లోనూ చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభించి
వారు ఉపాధి పొందడమే కాకుండా మరికొంతమందికి ఉపాధి కల్పించి మార్గదర్శకంగా నిలిచారు. అందులో విజయనగరం జిల్లాకు చెందిన మౌనిక అనే లబ్ధిదారుని మాటలు ఇప్పుడు విందాం. నా పేరు లగ్గు మౌనిక, మాది కొప్పర గ్రామం, వంగర మండలం, విజయనగరం జిల్లా. నేను శ్రీ రాజులమ్మ ఎస్హెచ్జిలో మెంబర్గా ఉన్నాను. నేను ఏదైనా యాక్టివిటీ పెట్టాలి అనుకునే ఆలోచన నాకు వచ్చిన వెంటనే మా వెలుగు సభ్యులతో చెప్పగా వాళ్ళు వెంటనే స్పందించి మాకు PMFME కింద 6,90,000 రూపాయలు SBI వంగర్ బ్రాంచ్ ద్వారా ఇప్పించారు. వాటితో మేము 2 రకాల మిషన్లు కొనుగోలు చేశాము. ఇది పెద్ద మిషను, ఇది మినువులు మెనపుగులుగా తయారు చేస్తుంది. ఇంకోటి చిన్న మిషను మినువులు బద్దలుగా తయారు చేస్తుంది. ఈ తయారు చేసిన మెనపుగులను మేము 2 కేజీలు, 5 కేజీలు, 10 కేజీలు, 20 కేజీలు ప్యాకింగ్లు చేసి మా చుట్టుపక్కల ఉన్న ద్వారా ప్రతి నెల మాకు 25,000 నుండి 30,000 వరకు ప్రాఫిట్ వస్తుంది. మాతో పాటు మరో 4 గ్రూప్ సభ్యులకు కూడా ఇందులో ఉపాధి ఇవ్వడం జరిగింది. మాకు ఈ అవకాశం ఇచ్చిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక ముద్రా యోజన పథకం కింద చిన్న వ్యాపారాల కోసం 40 లక్షల కోట్లకు పైగా హామీ రహిత రుణాలిచ్చింది ఎన్డీఏ ప్రభుత్వం. వీటి ద్వారా అనేక మంది వ్యాపారులు రుణ సదుపాయాన్ని పొంది తమ వ్యాపారాలను మరింత విస్తరించుకునే వెసులుబాటు కలిగింది. ఒంగోలుకు చెందిన రాఘవరావు అనే ముద్రా యోజన లబ్ధిదారుని మాటలు ఇప్పుడు విందాం. ఒంగోలు పట్టణంలో కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా శ్రీ రాఘవ బుక్ డిపో అనే ఒక షాప్ని నేను గత 5 సంవత్సరాల నుంచి కూడా నడుపుతూ ఉన్నాను. గతంలో నా యొక్క సొంత డబ్బులతోటి నా వ్యాపారాన్ని చేస్తూ వస్తూ ఉన్న క్రమంలో మన ప్రీతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ముద్ర యోజన పథకం కింద 50,000 రూపాయల నుంచి 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అందజేస్తున్న క్రమంలో నేను కూడా ఆ యొక్క పథకానికి అప్లై చేసి స్టార్టింగ్ 50,000 తీసుకొని నా యొక్క వ్యాపారంలో పెట్టి తర్వాత కొంచెం రుణాలు పెంచుకుంటూ ఈ రోజున 10 లక్షల వరకు రుణం తీసుకొని రెగ్యులర్ గా కడుతూ ఈ యొక్క స్కీమ్ ని నేను వినియోగించుకున్నాను. ఇక సామాజిక భద్రత విషయానికి వస్తే 2015లో 19% ఉన్న ఈ సామాజిక భద్రత 2025 నాటికి 64.3% చేరింది. ప్రస్తుతం 94 కోట్ల మందికి పైగా ప్రజలు కనీసం ఒక్క సామాజిక భద్రతా పథకం కిందనైనా లబ్ధి పొందుతున్నారు. అలాగే దేశ పురోగతిలో మధ్యతరగతి పాత్ర చాలా కీలకమైనది. ఈ 12 ఏళ్లలో మధ్యతరగతి వర్గాలకు ఎన్డీఏ ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలను అందించింది. ముఖ్యంగా ఆదాయపు పన్ను విషయంలో 2025-26 బడ్జెట్లో పన్నుల స్లాబ్లను తగ్గిస్తూ సమగ్ర సవరణ చేసింది. ఈ కొత్త విధానం ప్రకారం వార్షిక ఆదాయం 12 లక్షలు ఉన్నప్పటికీ పన్ను ఉండదు. ప్రామాణిక తగ్గింపులతో కలిసి 12.75 లక్షల దాకా పన్ను మినహాయింపు లభిస్తోంది. ఇక ఉడాన్ పథకం ద్వారా సామాన్యుడు కూడా విమానం ఎక్కాలనే కల సాకారమైంది. 1,64,00,000 మందికి పైగా పౌరులు ఈ సేవలను వినియోగించుకుంటున్నారు. దేశంలో విమానాశ్రయాల సంఖ్య 2014లో 74 ఉంటే ఇప్పుడు 160 దాటింది. అలాగే గంటల ప్రయాణాన్ని నిమిషాల్లోకి మారుస్తూ 162 వందే భారత్ రైళ్లు కూడా పట్టాలెక్కాయి. అదేవిధంగా దేశంలో ఇల్లు లేని పేదలకు శాశ్వత గృహ సదుపాయాన్ని కల్పించాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని ప్రారంభించింది ఎన్డీఏ ప్రభుత్వం. ఈ పీఎం ఆవాస్ యోజన ద్వారా పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన గౌరీశ్వరి సొంత ఇంటి కల సాకారమైంది. వారి మాటల్లోనే విందాం. బొమ్మాన్ గౌరీశ్వరి, మక్కువ మండలం, మక్కువ గ్రామం, పార్వతీపురం మన్యం జిల్లా. మాకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు వచ్చింది. అంతకుముందు అయితే మాకు ఇల్లు లేదు, కానీ ఇల్లు రావడం వలన మేము ఇల్లు కట్టుకొని ఇక్కడే సొంత ఇంట్లో ఉంటున్నాము. అంతకుముందు అయితే పురింట్లో ఉండేవారం, చాలా ఇబ్బందులుగా ఉండేది. ఇప్పుడు ఇల్లు రావడం వలన చాలా సంతోషంగా ఉంటున్నాము. ప్రధాని మోడీ గారికి మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. గత 12 ఏళ్లలో దేశ పురోగతిలో అత్యంత ప్రభావవంతమైన కార్యక్రమాల్లో మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా కూడా ఉంటాయి. భారతదేశాన్ని ఆర్థికంగా, పారిశ్రామికంగా ప్రపంచ పటంలో అగ్రస్థానంలో నిలబెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ 2 కార్యక్రమాలు గణనీయమైన ఫలితాలను రాబట్టాయి. భారతదేశాన్ని ప్రపంచ ఉత్పాదక కేంద్రంగా మార్చాలనే ప్రధాన లక్ష్యంతో 2014 సెప్టెంబర్ 25న ప్రధానమంత్రి మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంతో భారత్లో మ్యానుఫ్యాక్చరింగ్ పెరగడంతో పాటు కోట్లాది మంది యువతకు తయారీ రంగంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించాయి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కూడా గణనీయంగా ఆకర్షించగలిగింది భారత్. ఆటోమొబైల్స్, ఏవియేషన్, బయోటెక్నాలజీ, రక్షణ రంగం, ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక ఇంధనం, టెక్స్టైల్స్, ఫార్మస్యూటికల్స్ వంటి 27 కీలక రంగాలపై ఈ కార్యక్రమం ప్రత్యేక దృష్టి సారించింది. అలాగే మొబైల్ ఫోన్ల తయారీకి సంబంధించి ఎక్కువగా దిగుమతులపైన ఆధారపడిన భారత్ నేడు ప్రపంచంలోనే 2వ అతిపెద్ద మొబైల్ ఫోన్ల తయారీ దేశంగా అవతరించింది. అలాగే ఒకప్పుడు రక్షణ పరికరాలను ఎక్కువగా దిగుమతి చేసుకునే భారత్ ఇప్పుడు తేజస్ యుద్ధ విమానాలు, క్షిపణులను దేశీయంగానే తయారు చేస్తూ ఇతర దేశాలకు సైతం ఎగుమతి చేస్తోంది. వ్యాపారాలు ప్రారంభించడానికి నిబంధనలను ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరిట సులభతరం చేయడం వల్ల అంతర్జాతీయ సంస్థలైనటువంటి యాపిల్, శాంసంగ్, టెస్లా వంటి సంస్థలు భారత్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయి.
ఇటువంటి మహత్తర కార్యక్రమమైన మేక్ ఇన్ ఇండియాను ప్రారంభిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత తయారీ రంగం ప్రపంచ సరఫరా గొలుసులో గణనీయమైన పాత్రను పోషించగలదని విశ్వాసం వ్యక్తం చేశారు. कि आज मेक इन इंडिया ये नारा नहीं है, ये मेक इन इंडिया ये सिर्फ निमंत्रण नहीं है, मेक इन इंडिया ये हम सबकी जिम्मेवारी है. हम सब जिम्मेवारी के साथ अगर आगे बढ़ेंगे और हम भारत के लोग एक बार करेंगे तो दुनिया के लोग जरूर हमारे यहाँ आए. आप सब समय निकाल करके आए, इस एक बहुत बड़े इनिशिएटिव को प्रारंभ करते समय आप साथ हमारे साथ जुड़े. विदेश के भी बहुत बड़ी मात्रा में मेहमान आए. दुनिया के कई देशों में और हिंदुस्तान के सभी राज्यों में सभी व्यापारिक संगठनों के द्वारा इस कार्यक्रम को लाइव टेलीकास्ट किया जा रहा है. वहां भी लोग बैठे हैं. मैं आप सबको विश्वास दिलाता हूं, आइए हम सब मिलकर के इस मेक इन इंडिया कंसेप्ट को जिसकी जिसकी जिम्मेवारी है उसको हम पूरा करें, हम आगे बढ़े. मैन्युफैक्चरिंग सेक्टर में हम फिर एक बार नई ऊंचाइयों को पार करें. భారతీయ యువతలో ఉన్న సృజనాత్మకతను, వ్యాపార ఆలోచనలను ప్రోత్సహించి వారిని ఉద్యోగాలు వెతుక్కునే వారిగా కాకుండా ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదిగేలా చేయడానికి ఎన్డీఏ ప్రభుత్వం 2016 జనవరి 16న స్టార్టప్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించింది. సరికొత్త సాంకేతికత, ఆలోచనలతో వచ్చే వ్యాపారాలకు అండగా నిలవడంతో పాటు పెట్టుబడి కొరత లేకుండా ప్రభుత్వ నిధులతో ఆర్థిక చేయూతనందించడం అనే ముఖ్య ఉద్దేశాలతో ఈ స్టార్టప్ ఇండియా కార్యక్రమాన్ని ప్రధాని ప్రారంభించారు. స్టార్టప్ ఇండియా కార్యక్రమంతో భారత్ ప్రస్తుతం ప్రపంచంలోనే 3వ అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్ గా ఎదిగిందని ప్రధానమంత్రి ఒక సందర్భంలో వివరిస్తూ, भारत में स्टार्टअप्स के बारे में बहुत कम चर्चा होती. साल 2014 तक तो देश में 500 से भी कम रजिस्टर्ड स्टार्टअप हुआ करते. हमारे युवा टैलेंट उसका सामर्थ्य उसे अपने पूरा करने का मौका नहीं मिला. साथियों, मुझे अपने देश के युवाओं पर भरोसा है, आपके सामर्थ्य पर भरोसा है, इसलिए हमने एक अलग राह चुनी. हमने युवाओं को ध्यान में रखते हुए एक के बाद एक नए स्कीम्स बनाई. यहीं से स्टार्टअप रिवॉल्यूशन ने भारत में असली गति पकड़ी. ईज ऑफ डूइंग बिजनेस रिफॉर्म्स, स्टार्टअप इंडिया, डिजिटल इंडिया, फंड्स ऑफ फंड्स, ऐसे अनेक इनिशिएटिव लिए गए. ఇక గత 12 సంవత్సరాలలో భారత విదేశాంగ విధానానికి నూతన ఉత్తేజం లభించింది. ప్రపంచ వేదికలపై భారత్ తన ప్రభావాన్ని పెంచుకుంది. వ్యూహాత్మక భాగస్వామ్యాలను బలోపేతం చేసుకుంటూ అభివృద్ధి చెందుతున్న గ్లోబల్ సౌత్ దేశాల స్వరంగా మారింది. आज पूरा विश्व ग्लोबल साउथ की चर्चा करता है, लेकिन उस चर्चा के सूत्रधार के रूप में आज भारत वैश्विक मंचों पर ग्लोबल साउथ की बुलंद आवाज बन गया. अनेक देशों के साथ आज भारत फ्यूचर रेडी ट्रेड डील्स कर रहा है. ఆధునిక మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. గత 12 ఏళ్లలో రైల్వేలు, రహదారులు, ఓడరేవుల బడ్జెట్ కేటాయింపులను ఏకంగా 6 రెట్లు పెంచింది. తాము తీసుకున్న ప్రభుత్వ విధానాలు, వాటిని అమలు చేసిన తీరు వల్లే నేడు భారత్లో ఈ మౌలిక సదుపాయాల పరంగా విశేషమైన పురోగతి కనిపిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో పేర్కొంటూ, देश का भाग्य फिर तब बदला जब 2014 में एनडीए की सरकार बनी. देश ने देखा कि जब नियत, नीति और निर्णय तीनों एक साथ काम करते हैं तो विकास की गति कैसी होती है. देश ने देखा कि जो काम दशकों में होते थे वो काम महीनों में होने लगे. 2014 में 74 एयरपोर्ट से 2026 में 160 से अधिक एयरपोर्ट तक, 2014 में 1000 किलोमीटर एक्सप्रेसवे से 2026 में 6700 किलोमीटर एक्सप्रेसवे तक, 2014 में 700 करोड़ रुपए डिफेंस एक्सपोर्ट से 2026 में 23,000 करोड़ रुपए के डिफेंस एक्सपोर्ट तक देश ने बहुत लंबी यात्रा तय की है. స్వాతంత్రానంతరం దేశ రాజకీయాలలో పెను మార్పులకు 2014లో బీజం పడగా ప్రజలు తమ వినూత్న తీర్పుతో నవోదయానికి నాంది పలికారు. అప్పుడు శ్రీకారం చుట్టుకున్న ఈ పురోగమన యాత్ర నేటికి నిర్విరామంగా నిరంతరాయంగా కొనసాగుతోంది. ఈ నెల 9వ తేదీ నాటికి ఎన్డీఏ ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. స్వాతంత్ర్య అమృత కాలం నుంచి శ్రీకారం చుట్టుకున్న ఈ యాత్ర శతాబ్ది వేడుకల దిశగా సాగుతూ నవభారత్ ఉజ్వల భవితకు దారులు నిర్మిస్తోంది. యువత కలలకు ఈ నవభారత్ రూపమిస్తోంది.
నారీ శక్తి ఆకాంక్షలు నెరవేరుస్తూ పేదల ముందంచుకు విస్తృత అవకాశాలు కల్పిస్తోంది. మధ్యతరగతి ఆశయాలకు రెక్కలు తొడుగుతూ నూతన శిఖరాలకు చేరుస్తోంది. ఆర్థిక వ్యవస్థ శరవేగంతో పయనిస్తుండగా గత 12 ఏళ్లలో అనేక పథకాల ప్రయోజనాలు లక్షలాది పేదల ముంగిటకు చేరాయి. సుపరిపాలన అనేది నిరంతర ప్రక్రియ. గత 12 సంవత్సరాలలో ఎన్డీఏ ప్రభుత్వం పరిపాలనా సంస్కరణలు, సాంకేతిక వినియోగం, సంక్షేమ కార్యక్రమాల ద్వారా భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే దిశగా పలు అడుగులు వేసిందని చెప్పవచ్చు. డిజిటల్ ఇండియా, జన్ ధన్ యోజన, స్వచ్ఛ భారత్, జల్ జీవన్ మిషన్, పీఎం కిసాన్, మేక్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాలు దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాయి. ఇప్పటి వరకు మీరు ఎన్డీఏ ప్రభుత్వ 12 ఏళ్ల సుపరిపాలనపై ప్రత్యేక కార్యక్రమం విన్నారు. రచనా వ్యాఖ్యానం డివి సత్యనారాయణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.